హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొత్తం మీదకి మా వరిసేను కోసి పళ్ళ చుట్టి కుప్ప అయింది. చూడండి ఎంత కుప్ప అయిందో. చూడండి మినపిత్తనాలను బొబ్బర్లు జల్లాను. అలాగొచ్చే బొబ్బర్లు చూడండి. కానీ మొత్తం గడ్డి చూడండి మన్నిందా, గడ్డి వస్తుంది. ఎండిపోయింది కూడా. ఒక్కసారి నీరు పోవడంతో మడి అంతా ఎండిపోయింది. ఎండిపోవడంతో చూడండి పైపులు వేసి నీళ్ళు తడుపుతున్నాం బోర్కి. కరెంట్ పోయిందిలేండి, 1 గంటకి ఎలాగ కరెంట్ పోద్ది కదా, అలాగా. కానీ గడ్డి వస్తుంది, మొక్కలు వస్తాయని నమ్మకం లేదు. కానీ మడి కొన్ని ఒగ్గుకోలేం కదటండి, అందుకని మినువులను బొబ్బర్లను హాఫ్ చేసి జల్లాను. చూడండి మినపసేను కూడా చూడండి అలాగా ఒక్కో మొక్క వచ్చింది. అలాగా ఇయ్యనండి అది మొక్కలు, మినప మొక్కలు. అదేనా బొబ్బర మొక్క. చూడండి మా సేలు మొత్తం చూడండి, మొత్తం కుప్పలెటేసి ఉన్నాయి అన్నీని. ఇప్పుడు మళ్ళీ ఖాళీ అయిపోతే మళ్ళీ అన్నీని వచ్చేదాకాన మిషన్ వస్తే అప్పుడు ధాన్యం ఉంచుకోవడానికి అవుతుంది. ఇంకా కొంతమంది కొయ్యలేదండి, ఓ మడి ఉండిపోయిన మధ్యలో. ప్రస్తుతానికైతే చేలో పని మాత్రం అయిపోయింది. ఇక్కడ నుంచి పండగ పని ఇంటికాడ స్టార్ట్ చేయాలా. ఇంటికి ఏది సున్నాలు వేయించాలి, ఇంటి పని చేయించాలి 10 రోజులు. ఇంకా చేలో కూడా రావడానికి ఖాళీ ఉండదేమో. ప్రస్తుతానికైతే చేలో ఇంకేమీ లేవు కదా, మాకు ఆవులు గేదెలు ఏమీ లేవు. వరి ఇంక వ్యవసాయం పని అదే ప్రస్తుతానికి స్టాప్ చేసి ఇంటికాడ పని మాత్రం చేద్దామని అనుకుంటున్నానండి. సరేనండి, అదే బాయ్ అండి. వీడియోలు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.